సుఖవతులు ఎంత పెద్ద భవనంలో ఉన్నారు. స్వాగతం దొరబాబు గారు. ఓ ఏమి ఈ సుగంధం? కనకాంబరం ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి. ఊర పిచ్చిక లేహ్యం పాలు వేసేయండి. ఆనక పనిలో పనికి వస్తుంది. ఆలస్యం చేయకుండా సుఖవతుల్ని చేయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు మిమ్మల్ని చూడ్డానికి బావ దొరగారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం. ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది. మరి వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5,000 నోటే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నమ్మకం నేను చారుకోవటం ఇంగ్లాండ్. నేను ఇండియాలో ఉన్నాను, ఇంగ్లాండ్ లో ఉన్నాను. ఫైట్ అంటే పూతరేకులా నిండుగా ఉండాలి, బిస్కెట్ ప్యాకెట్లా ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్పే సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతాలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది? మంచం సుఖవతి. వీళ్ళీ వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పొగడబడే పతివ్రతలు ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వ్యభిచారం ఇస్ సోషల్ సర్వీస్? నో yes నో yes నో. నమ్మకస్తుడు. yes. ప్రతి మగవాడికి ఆకలుంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారి పట్టనివ్వకుండా నడిపిస్తున్న వీళ్ళు ఇంకా గొప్ప. శభాష్. నాకొకటి అర్థమైంది. సుఖవతుల నిలయం అంటే నిత్యన్నదాన సత్రం అన్నమాట. పాట్ నెత్తిన పెట్టుకుని ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్ప అయితే, వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పే మీ అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు, ఐస్. What is this hugging? No, this is plugging. నేనుకొచ్చాను, ఏం చేస్తున్నాడు? ఇన్నాళ్ళు వచ్చిన వాడికల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించారు. మంచం సుఖవతిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీరా సూదిబావ గారు, ఏంటి వారం తప్పొచ్చారు? తప్పు జరుగుతుంటే తప్పు ఆపటానికి వచ్చాం. ఈ సుఖవతుల నిలయానికి మహారాజా పోషకులు. మీరు పెట్టుకునే మల్లెపూలలో దారం మాది, మీరు పడుకునే మంచంలో కోడు మాది. అన్నా జలదాసి పెట్టుకుంటాం జరగట్లేదు. ఆ లంగాలో బొందులు అదే గొప్పలో పెట్టుకున్న జడపిన్నిస్ నాదే అన్నా. మిమ్మల్ని దాటే మమ్మల్నే దాటి పెళ్లి చేసుకొని పోదాం అనుకుంటున్నారా? మా పంచెల అంచునేమైపోవాలి? ఏయ్ సూరిబాబు, ఏంటి చెప్పు. ఎప్పుడైనా అద్దంలో కాకుండా ఒంగుని చూసుకున్నావా? ఏంటి మొహమా? మొగలా? మొలతాడు. మేము చూడకుండా చేసే రకం. పిల్లాడు పొడుగులేని ఈ తెల్లోడి మాట పట్టుకొని మీరు పోయి సంసారం చేసుకుంటే మేము సంకనాగిపోవాలా? మేము ఒప్పుకోం. అసలు సమస్య ఏమిటో
నాకిప్పుడు అర్థమైంది. మీ ఆనందం కోసం బిడ్డనెత్తుకోవలసిన వయస్సులో వాళ్ళు మిమ్మల్ని హక్ చేసుకున్న పాపానికి పతితలుగా మిగిలిపోతున్నారు. దే ఆర్ నాట్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాబ్లం. శీలం అంటే వేలం అనుకున్నారా? ఎవడు పడితే వాడు వాడేసుకోవడానికి, ఎవడు పడితే వాడు పారేసుకోవడానికి. శీలం అంటే బ్యూటిఫుల్ ఆర్గాన్. వన్స్ ఎవరైతే ఆర్గాన్ కు రోడేసి ఇంజన్ స్టార్ట్ చేస్తారో ఆల్ రైట్స్ బిలాంగ్స్ టు హిమ్. శీలం అంటే ఆడిదానికే కాదు, ప్రతి మగాడికి వెరీ ఇంపార్టెంట్. ఈడియట్స్. ఏ మగాడైతే తన బెల్లాన్ని చీమలకు దోమలకు వేయకుండా ఉంటాడో అప్పుడు ఈ ప్రపంచంలో మానభంగాలుండవు, వ్యభిచారాలుండవు, విడాకులు ఉండవు. అప్పుడు ఈ స్త్రీలంతా మహాపతివ్రతలుగా ఉంటారు. ఈ పురుషులంతా మహా ఋషులవుతారు. మహాపురుషులు మీరు. మా నవరంధ్రాల్ని తెరిపించారు. మేమే వాళ్ళకి జీవితాలను ఇస్తాం. భారతదేశ స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచేద్దామని వచ్చాను. ఇక్కడ మీ అందరిని చూసిన తర్వాత మీ గొప్పతనాన్ని ప్రపంచానికి వివరించడానికి వెళ్ళిపోతున్నాను. నమ్మకస్తుడు మాకు చేసినట్టే మా వంశానికి సేవ చేస్తూ హాయిగా బ్రతుకు. ఏమండి, మిమ్మల్ని ఉండమని లేను, మీరు లేకుండా బ్రతకలేను. నమ్మకస్తుడు అవునన్నా. ఇది పట్టుకో. అయ్యా మన వంశంలో ప్రతి మగాడు ఆశయం కోసం పని చేయాలి. శీలం విషయంలో ఆడది తప్పు చేసినా మగాడు తప్పు చేసినా చెయ్యడ్డి కాపాడే శీల రక్షకుడు అవ్వాలి. భార్యను తప్ప పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు నా వారసుడు. వీడు శీలాన్ని రక్షించాలి, రక్షింపజేయాలి. శీలో రక్షతి రక్షితః. అయ్యా 70 లక్షలు కొట్టుకెళ్ళాడయ్యా. నన్ను కొట్టి పడేసాడు, లాకెళ్ళిపోయాడు. దేవుడా, వాడిని చూస్తే గుర్తుపట్టగలరా? హెల్మెట్ పెట్టుకొచ్చాడయ్యా. సచ్చినోడు కళ్ళలో కారం ఏదో కొట్టి లాకెళ్ళిపోయాడేమా. దోపిడీ చేసిన స్థలాల్లో రమ్ బాటిల్ ని క్లూగా వదిలి పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నాడు. రమ్ 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 ఎక్కడ విన్నా రమ్. అధికార పార్టీ ప్రతినిధిని నాకే రోడ్ల పైకి రావాలంటూ ఉత్సపడుతుంది. సంవత్సర కాలంలో సిటీకి నిద్ర లేకుండా చేశాడు. ప్రజలు గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. వాడు తాగిన ఈ రమ్ బాటిల్ ని నా నోట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఈ కేసు పోలీస్ డిపార్ట్మెంట్ కే ఛాలెంజింగ్ గా మారింది. ఏందా ఇది? ఏంది చెప్ప పార్టీ సీఎం రమ్ము కంపెనీకి పబ్లిసిటీ కాకపోతే కొట్టేసినాడు ఎవడన్నా రమ్ము బాటిల్ పెట్టేసిపోతాడా? చెప్పండియా. దీనమ్మా బడవా మందేంది ముందు అడిగేలేని ముసలి సీఎం మనకు అవసరమా అంట. దీన్ని మనం కత్తిరించాలా? నాకు దమ్ము అలవాటు లేదు, దేన్ని రమ్మని అలవాటు లేదు. ఒక్క ఈ రమ్మ అలవాటు ఉంది. దీన్ని కూడా తాకుండా చేస్తున్నారయ్యా ప్రతిపక్షం వాళ్ళు. వాళ్ళు ఏదో పత్తిత్తులైనట్టు. ఆ దొంగలమ్మిడి కొడుకు మా కంపెనీ రమ్మునే వదిలేసి వెళ్ళాలా నా దుంప దించడానికి? కాకపోతే ఇదిగో చెప్పి వానపాములా కూకోవడం కాదయ్యా, నాగుపాములో ఎంటాడు. సార్ ఆల్రెడీ స్పెషల్ టీం అదే పనిలో ఉన్నారు సార్. ఆహా. ₹1 రివార్డ్ కూడా ప్రకటించాం సార్. సార్ ఏందిరా బ్రేకింగా షాకింగా? కొంప తీసి అది ఇస్తాను నా పదవి పీకేసిందా ఏంది? సార్ రమ్మని పట్టుకున్నారంట, వచ్చారు. ఆ ముక్క నవ్వుతూ చెప్పి చావచ్చు కదా. సార్ మీ పంచి ఊడిపోతుంది సార్. వాడిని పట్టుకోకపోతే నా పదవే ఊడిపోతురా. రావయ్యా డీజీపీ.
ఓటి నాది సార్. ఆ కోటి నాదే. ఏయ్, నాది కాదంటే తిత్తి కోస్తా. ఒరేయ్ కోటి మొత్తం మీదేరా, ముందు ఆ రమ్మును చూపిస్తుంటరా. ఓరి మీ మందు కడుపుల మండ, రమ్మంటే మందు కాదురా మనిషి. మనీషా ఒరేయ్ ఈ రాష్ట్రంలో ఆ రమ్మును పట్టుకునే మగాడు ఎవడ్రా? కాలీఫ్లవర్ బాబు. ఏంటి నమ్మకస్తుడు గుక్క పెట్టేర్చావు? స్వచ్ఛ భారత్ కంటే పవిత్రమైన మన ఊర్లో శుభకార్యమైన సృష్టికార్యమైన మీ చేతుల మీదగానే జరగాలి కదా కాలీఫ్లవర్ బాబు. ఊరంతా మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రండి, గజం దూరం ఉండండి. మా మిల్కీ మీకోసమే ఎదురు చూస్తుంది బాబు. నీలాంటి బిడ్డ నా కడుపున పుట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశా, వీలు పడలే. కనీసం నా మిల్కీకైనా నీలాంటి పోలికలతో బిడ్డ కలగాలని దీవించండి అయ్యా. ఈ ఊరందరికీ మా బాబంటే ఎంత ప్రాణం. మరెందుకింక ఆలస్యం? దున్నగారెక్కడ? ఈ దున్నకి గేదెకి పెళ్లి. ఈ ఊళ్ళో పుట్టిన జంతువుకైనా మనిషికైనా ఒక్కడే భర్త, ఒక్కటే భార్య. ఇదే ఈ కాలీఫ్లవర్ రోల్. నాకు కూడా ఒక్కడే మొగుడంట. చెయ్యిరా బతుకు. దీన్ని ఎవ్వడు ధిక్కరించినా నేను కొడితే బోన్స్ వెతుక్కోవడానికి టెలిస్కోపులు కూడా సరిపోవు. ఇటు పెట్టిన సామాజిక దూరంతో జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఆడవాళ్ళని తాకుండా గజం దూరం ఉండాలంటూ గజంపతి చేతిలో పెట్టి కనీసం కోకలు పట్టుకున్న అదృష్టం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇది అమ్మ జీవితం. ఈ కాలీఫ్లవర్ వాడికి మొలకలు తినిపించాలరా. ఈ బతుకు చాడా. ఫు. భజంత్రీలు వాయించండి మేళాలు. ఈ కార్యం సవ్యంగా జరుగుగాక. బాబు, మీ శాసనం ప్రకారం ఈ పవిత్రమైన కార్యాన్ని ఎవరు చూడకూడదు కదా బాబు.